హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ తమిళలో చూసి ఉంటారు కదా, మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట. మీరు ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట. మొత్తం గ్రీనరీతో మీకైతే నేను చూపించడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం మీరు వెళ్ళేటట్టు అయితే కనుక మార్నింగే 4:35 కల్లా స్టార్ట్ అయితే మంచిది. నేనైతే వైజాగ్ నుండి వెళ్ళడం మూలంగా 4:30కి 5కి అయితే స్టార్ట్ అయ్యాను. మీకు ఆ దగ్గరలో ఉన్నా సరే కొంచెం త్వరగా వెళ్తే కనుక మీకు దర్శనం అయితే బాగా అవుతుంది. నేను వెళ్ళడం అయితే కనుక వైజాగ్ నుండి వెళ్ళాను కాబట్టి కొంచెం లాంగ్ వీడియోగా వస్తుంది అనమాట. చూడండి, నేను 6:30 కల్లా నేను అయితే తుని అయితే దాటిపోయాను అనమాట. తుని ప్లస్ అన్నవరం కూడా దాటాను, అండ్ కత్తిపూడి కూడా. కత్తిపూడి దాటిన తర్వాత కూడా మీకు స్ట్రైట్గా వెళ్ళిపోతే చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి. ఈ ప్లేస్లో ఆగి అనమాట, ఇది మా కారు. ఆ ప్లేస్లో ఆగి నేను టిఫిన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అంటే టిఫిన్ ఏమి చేశానమాట, మార్నింగ్ నైట్ అయితే ఏమీ తినలేదు, దాని మూలంగా టిఫిన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మధ్య మధ్యలో వ్యూ అంతా చూడండి, ఎలాగొన్నది అన్నది చెప్పండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా వీడియోస్ అన్ని మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ వెళ్తుండగా మనకి గోదావరి కూడా కనిపించింది. వీడియో అయితే కొంచెమే తీశాను, అది అంత క్లారిటీగా అయితే మీకు కనిపిస్తుందో లేదో అనేది తెలియదు. కార్లో తీయడం మూలంగా కొంచెం క్లారిటీ అయితే ఉందో లేదో తెలియదు. అండ్ ఇక్కడ నుండి అయితే చాలా దగ్గరగా అనమాట. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసామని అనుకుంటాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను. కానీ మా రిలేటివ్స్ అందరూ ఏంటంటే కనుక కొంచెం ఆల్రెడీ 3 times వెళ్ళారనమాట. నాకు ఈ టైం అప్పుడైతే కుదిరింది అనమాట. అందుకే ఈ రోజు అయితే వెళ్ళడం అయితే జరిగింది. మ్యాక్సిమం మీరైతే వెళ్ళాలి అనుకుంటే కనుక శనివారం పూట వెళ్ళండి. లేదు టెంపుల్ ఒకవేళ విజిట్ చేద్దాము అనుకుంటే కనుక వీక్లీ డేస్ కూడా వెళ్ళండి. వీక్లీ డేస్ అయితే కొంచెం రద్దీగా అయితే ఉండదు. మామూలు టైం సాటర్డే అయితే కనుక చాలా రద్దీగా ఉంటుంది. పార్కింగ్ ప్లేస్కి మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే. చుట్టూ తిరిగి వెళ్ళాలి కంపల్సరీగా. మధ్యలో చాలా పంట పొలాలు, గ్రీనరీ అయితే చాలా బాగా నచ్చింది. మధ్యలో కాలువ కూడా ఉంది. అసలు ఈ లొకేషన్ చూస్తుంటే ఎక్కడికి వెళ్ళామనేది కూడా మనకి అంత ఉండదు. చుట్టూ తిరుక్కుని వచ్చి మళ్ళీ ప్లస్ గోదావరి పక్కకి అయితే రావడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది అనమాట గోదావరి కూడా. నేను అక్కడ తీయలేకపోయిన వీడియో, కానీ చాలా బాగుంది. ప్లాన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. అండ్ పార్కింగ్ ప్లేస్ చూసారా, మొత్తం అంతా ఫుల్ అయింది. అంటే అంత ఎక్కువ ఫుల్ అవ్వలేదు. మేము వెళ్ళిన టైంకి అయితే నాకైతే అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే నేను వెళ్ళిన టైంకి అయితే కొంచెం రష్గా ఉంది, కానీ మరీ అంత రష్ ఏం కాదు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దర్శనం అయితే చాలా ఫ్రీగా అయింది. అసలు గోవిందా అనుకుంటూనే అందరూ అయితే చుట్టూ తిరిగారు. నేనైతే ఒకసారి అయితేనే తిరిగి దేవుడి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాను. నేను మెయిన్ వెళ్ళడానికి గల కారణం ఏంటంటే కనుక మీకు ఒకసారి చూపిద్దాము, అంటే లోపల అయితే ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి మొత్తం మీకు ఒకసారి బయట వ్యూ అయితే మీకు ఎలాగుంది మొత్తం చూడండి, ఎలాగున్నది ఏంటి అనేది. ఫస్ట్ చూసి మొత్తం అంతా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను మధ్యలో అయితే ఏమి మాట్లాడుతున్నాం, అండ్ ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఎందుకంటే మధ్యలో మాట్లాడినా సరే మీకు అంత బోరీగా అనిపిస్తుంది అనమాట. మధ్యలో టైం అంటే ఇంట్లో వాళ్ళు పూజ చేయడం మొత్తం అంత వీడియో అయితే తీసాను అనమాట. అండ్ ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. గోవిందా.